హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద మూసీ నది ప్రవాహం భారీగా పెరిగింది. బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది. వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు పంపిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడిచే పరిస్థితి లేకపోవడంతో సిబిఎస్కు వెళ్లాలని సూచిస్తున్నారు. మూసీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ ఉండడంతో ఆందోళన నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మూసీ నదికి భారీ వరద వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వికారాబాద్ జిల్లాలో కురిసినట్టుగా భారీ వర్షాలతోటి వరద వస్తుంది. 34,000 క్యూసెక్కుల వరద వస్తుంది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు జలాశయానికి సంబంధించి 11 గేట్లు ఎత్తారు. పక్కన ఉన్నటువంటి యొక్క గండిపేట రిజర్వాయర్ నుంచి జలాశయం నుంచి 15 గేట్లు ఎత్తడంతో 34,000 క్యూసెక్కుల వరద వస్తుంది. ఇప్పుడు మనం ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నాం. ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్న ఇక్కడ ఉన్నట్టుగా పరిస్థితి చూడొచ్చు. నిత్యం బస్సులు తిరగాల్సినట్టుగా పరిస్థితి. నిమిషానికి ఒక బస్సు వెళ్తుంటుంది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు బస్సులు వెళ్తుంటాయి. అసలే దసరా పండుగ కావడంతో బస్సులు పెద్ద ఎత్తున వెళ్లాల్సినట్టుగా పరిస్థితి. కాకపోతే ఇప్పుడు భారీ వరద రావడంతో బస్సుల్ని వివిధ ప్రాంతాల నుంచి అక్కడి నుంచి అటే మలిపిస్తున్నారు. ఇటు ఉప్పల్ నుంచి అటు దాంతోపాటు అటు ఎల్బీ నగర్ నుంచి కూడా పంపిస్తున్నారు. ఎంజీబీఎస్లో ఏ బస్సు రాదు, రేపు కూడా రాదు అంటూ కూడా చెప్తున్నారు. దీంతో ఇక్కడ నుంచి ఉన్నట్టు ప్రయాణికులందరూ కూడా బయటకు పంపించేస్తున్నారు. చూడొచ్చు ఈ విధంగా పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఆ జిల్లాలకు వెళ్లాల్సిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఇప్పుడు వరద ఎప్పుడు వచ్చారు మీరు? రాత్రి వచ్చారా? ఓకే, అంటే రాత్రి నుంచి ఇట్లా ఉందా వరద? ఇట్లా ఉంది. నిన్న నుంచి ఎప్పుడు వచ్చారమ్మా మీరు? ఎప్పుడు వచ్చారు? 6 గంటలకు వచ్చిన. ఓకే రైట్, 6 గంటలకు వచ్చినాం. వరద ఇట్లే ఉందని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఉంది వరద? సహాయక చర్యలు ఎప్పటి నుంచి చేస్తుంటారు? నైట్ నుంచి నైట్ నుంచి ఇదే పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని బయటకు పంపిస్తున్నాము. ఓకే, అంటే ఎవరెవరు ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు? ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఓకే, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయట పంపిస్తున్నాం. ఓకే రైట్, అంటే సురక్షిత ప్రాంతాలకు, దాంతోపాటు పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు ఇక్కడ ఉండకూడదు, ఎంజీబీఎస్ నుంచి అందరూ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందని చెప్తున్నారు. ఇక్కడ ఆర్టీసీ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైనా చూసిరా సార్ మీరు వరదని? చూడలేదు సార్, ఫస్ట్ టైం సార్. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇంత బీభత్సంగా ఎప్పుడు చూడలేదు సార్. ఓకే, అంటే మీరు ఎంతకాలం నుంచి ఆర్టీసీలో చేస్తున్నారు? ఇక్కడ 30 years నుంచి చేస్తున్నాం ఆర్టీసీలో. కానీ ఇంత వరద మాత్రం ఎప్పుడు చూడలేదు సార్. ఉన్నట్టు బస్సులు అన్నిటి దూర ప్రాంతాలకు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? అక్కడ సిబిఎస్ నుంచి పోతున్నాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ మీదకి వస్తలేవు. గంట క్రితానికి ఇప్పుడు కూడా భారీగా వరద పెరిగింది. మూసీ నది వరద పెరిగింది. చూడొచ్చు ఎంజీబీఎస్లో బస్సులు ఉండాల్సిన ప్రాంతంలో దసరా సమయంలో ఇంకా ఎక్కువగా ఇక్కడి నుంచి బస్సులు వెళ్తుంటాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా బస్సులు మొత్తం బయటకు పంపించేశారు. దాంతోపాటు హైడ్రా అధికారులు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, మొత్తం కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఇటు ఆర్టీసీ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని శాఖలు, పోలీసులు కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేట్టుగా ప్రయత్నం తరలిస్తున్నారు. 34,000 క్యూసెక్కుల వరద రావడంతో మరింత ఆ వరద కూడా పెరగడంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మూసీ పరిస్థితి, మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి. కెమెరా వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద మూసీ నది ప్రవాహం భారీగా పెరిగింది. బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది. వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు పంపిస్తున్నారు రెస్క్యూ టీం. ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడిచే పరిస్థితి లేకపోవడంతో సిబిఎస్కు వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. మూసీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ ఉండడంతో ఆందోళన నెలకొంది. మనం ఎంజీబీఎస్లో ఉన్నాం. ఎంజీబీఎస్ నుంచి జనాలను కూడా పంపిస్తున్నారు. ఒకసారి అటు చూస్తే జనాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా దూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి వివిధ ఏరియాల నుంచి బస్సులు వెళ్ళిపోతాయి. అటు ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, ఇటు నుంచి అటు జేబీఎస్ నుంచి కూడా వెళ్తాయి. అంటే ఇక్కడికి వచ్చినట్టుగా పాపం చిన్న పిల్లలతోటి వచ్చినట్టుగా ఇక్కడ ఒక మహిళ కూడా ఉంది. చూడొచ్చు ఎలాంటి పరిస్థితి ఉందో. పిల్లలు, అమ్మ ఎక్కడ పోవాలి మీరు? సిద్దిపేట. తెలియకు వచ్చారు? ఎట్లా వచ్చారు? తెలియకనే వచ్చినాం. ఇన్ని వాటర్ ఉన్నాయని తెలియదు. పరిస్థితి ఈ విధంగా చూడొచ్చు. అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది ప్రయాణికులు కూడా వెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. అమ్మ ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము బోధన పోవాలి.
బోధన పోవాలనా? మరి ఇక్కడ నుంచి బస్సులు లేవుగా? ఒక బస్సు లేదు, మరి ఎట్లా వెళ్ళాలనో ఏమో. ఉమ్, పింఛన్కు పోవాలి నేను, ఉమ్, పింఛన్ తెచ్చుకున్నాను. 2 నెలలు 3 నెలలు అయితే ఇయ్యరు. అవును. అందుకో వచ్చిన ఒక బస్సు లేదు, పొద్దున్న 6 గంటలకు వచ్చిన. మొత్తం వరదే ఉంది కదా, బస్సులు అదే ఉంది, మరి ఎట్లా వెళ్ళాలి ఏం వెళ్ళాలి అదే ఇబ్బంది ఉంది మాకు ఇప్పుడు. ఇంతకుముందు చూసిరా వరద ఇట్లా? ఎప్పుడు చూడలేము, ఇదే ఫస్ట్. ఎట్లా వెళ్ళాలనో ఏమో, పొద్దుగాల సంధి వచ్చి ఆనాల అంటున్నాం, మరి ఎక్కడ పోతేందుకు మాకు ధర లేదు. మూసీ నదికి వరద మరింత పెరిగేటానికి ఆస్కారం కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మెట్రో పిల్లర్లకు వరద ఏ స్థాయిలో తాకుతుందో చూడొచ్చు. అంతా ఆ విధంగా ప్రవాహం భారీగా పెరిగింది. అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, పోలీసులు, ఫైర్, దాంతోపాటు డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపడుతున్నారు. మూసి ఆ వరద 34,000 క్యూసెక్ల వరద రావడంతో ఈ పరిస్థితి ఉంది. గర్భసం వెంకట్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.